ప్రధాన చాప్టర్ 2 verse 3 ఆల్ ఆఫ్ us టుగెదర్. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. మొదటి మాట, దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. మొదటి మాట గమనిస్తా, దర్శనం అనేది ఖచ్చితంగా నిర్ణయ కాలమున జరుగుతుంది. రెండవది, ప్రపంచంలో ఎన్ని శక్తులన్నా రాని, ఎన్ని అవరోధాలన్నా రాని, ఎన్ని అడ్డంకులన్నా రాని, రెండో మాట సెలవిస్తుంది, అది తప్పక నెరవేరును. నథింగ్ ఇన్ ద వరల్డ్ కెన్ స్టాప్ ద విజన్ ఆఫ్ గాడ్. దేవుని దర్శనాన్ని ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపజాలదని మరొకసారి ఈ జనవరి ఫిబ్రవరి మాసాల్లో దేవుడు శీర్షికగా మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు దేవుడు మన జీవితంలో నెరవేర్చాలని ఎంతమందికి ఆశ ఉందండి? నిజంగా దర్శనం అర్థం చేసుకుంటే అక్కడ ధనం ఉంటుందంట. దర్శనంలో ఏం దాగి ఉంటుందండి? ధనం ఆదికాండం 22వ అధ్యాయము 14వ వచనం. జెనసిస్ 24:14. ఆదికాండము 22వ అధ్యాయం 14వ వచనాన్ని అందరం కలిసి ఒక్కసారి చదువుకుందామండి. అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా ఈ మాట చదువుకొని ఈ శీర్షికను చాలా లోతుగా ధ్యానిస్తాం. ఈ 2 నెలలు ఎంత లోతుగా ధ్యానిస్తామంటే దర్శనం గురించి స్పష్టత ప్రతి ఒక్కరికి ఇట్టే అర్థమైపోవాలి. అందరం కలిసి 22:14 ఆదికాండం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను, అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. యెహోవా పర్వతం మీద చూసుకుంటాడు. గాడ్ విల్ టేక్ కేర్. నా వెనుకలు చెప్తారండి, గాడ్ విల్ టేక్ కేర్. యెహోవా చూచుకొనును. మన జీవితంలో ఏ సమస్య అయినా, ఏ కష్టమైనా, ఏ బాధ అయినా, ఏ అవరోధమైనా, ఏ భారమైనా, ఎటువంటి ఇబ్బంది అయినా సరే ఒకే మాట, యెహోవా. నా వెనకాల చెప్పండి, యెహోవా చూచుకొనును. గాడ్ విల్ టేక్ కేర్. చాలాసార్లు దేవుడు మనల్ని చూసుకుంటాడని ఎప్పుడు ధైర్యం వస్తుంది తెలుసా? విజన్ తెలుసుకుంటే ప్రొవిజన్, క్లారిటీ వస్తుంది. దర్శనం తెలుసుకున్నవాడికి, దర్శనం తెలుసుకున్న వారికి ఆ ధనం ఎక్కడ దాగుందో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అందుకొరకే ఈరోజు విజన్ సేమ్ టైంలో ప్రొవిజన్ ఎలా అర్థం చేసుకోవాలి? చాలాసార్లు మన జీవితంలో ఎప్పుడైతే దర్శనం నీకు ఉంటుందో, బాగా వినండి, ఎప్పుడైతే నీకు దర్శనం ఉంటుందో, దర్శనాన్ని మనం వివిధ రకాలుగా పొందొచ్చు. ఒకటి దేవుని వాక్యము ద్వారా పొందుకోవచ్చు, దేవుని వాగ్దానాల ద్వారా పొందుకోవచ్చు. కొన్నిసార్లు దేవుని దర్శనం ద్వారా దేవుడు మాట్లాడతాడు, కొన్నిసార్లు స్వప్నము ద్వారా, కళ ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. అయితే దేవుని నుంచి ఎలా ప్రవక్తల ద్వారా ప్రేరేపిస్తాడు, దేవుని వాక్యం ద్వారా ప్రేరేపిస్తాడు. ప్రథమంగా దేవుని వాక్యం ద్వారా దేవుడు తన దర్శనాన్ని మనకు బయలుపరుస్తాడు. అయితే జాగ్రత్త గమనించాల్సిన సత్యం ఏంటంటే, దర్శనము బయలుపడ్డ వెంటనే ఉన్నతమైన దేవుని వాగ్దానం నీతో ఉంటే, ఉన్నతమైన పిలుపులో నువ్వు అడుగు పెడితే, ఉన్నతమైన దేవుని దర్శనము నీ జీవితంలో నెరవేర్పు ఆరంభించబడాలని ఆశ ఉంటే, ఖచ్చితంగా ఆ దర్శనాన్ని, ఆ విజన్ని చంపేయాలని, చిదిమేయాలని సాతాను పొంచి ఉంటాడు. ఒక మాట వినండి, జాగ్రత్త వినండి. దర్శనం ఉన్న దగ్గర అంటే, ఇంకో మాటలో మన భాషలో చెప్పాలంటే కళ, విజన్ కానీ దర్శనం కానీ, డ్రీమ్ని తెలుగులో ఏమంటారండి? కళ నెరవేరాలి అంటే 3 మార్గాలు ఉన్నాయి. జాగ్రత్త వినండి. కళ నెరవేర్పు అంటే గమ్యస్థానానికి వెళ్ళాలి అంటే, దర్శనము గమ్యస్థానానికి వెళ్ళాలంటే మధ్యలో కళ పీడకల గుండా వెళ్ళాలి. అర్థమైనా? ఒకసారి చేయొద్దనండి. ఇఫ్ డ్రీమ్ హ్యాస్ టు బికమ్ యువర్ డెస్టినీ, ఇట్ హ్యాస్ టు గో త్రూ నైట్ మేర్. ఇదేంటండి నైట్ మేర్ ఏంటి? కళ సాకారం అవ్వాలి అంటే మధ్యలో దేని గుండా వెళ్తుందండి? దేని గురించి వెళ్తుంది? పీడకల. వినిపిస్తున్న వాళ్ళకి చేయొద్దండి. క్లియర్గా ఉందండి? వాయిస్ క్లియర్గా ఉందా? ముఖ్యంగా వెనకలు ఉన్న వాళ్ళు క్లియర్గా ఉంటే చేతి చూపించండి. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో దర్శనము నెరవేరాలి అంటే 3 పదాలు గుర్తుపెట్టుకోండి. దర్శనం, గమ్యస్థానం, మధ్యలో ఘర్షణ. ఈ 3 పదాలు కావాలంటే ప్యాటర్న్ రాసుకోవచ్చు. ABC. A leads to B, B leads to C. కళ ఏలో ఉంటే, కళ తర్వాత ఏమొస్తుంది? పీడకల వస్తుంది. ఆ పీడకల తర్వాత ఏమొస్తుంది? నెరవేర్పు వస్తుంది. దాన్నే గమ్యస్థానం అంట.
యువర్ డ్రీమ్ విల్ బికమ్ ఎ డెస్టినీ. ద వయా పాయింట్ ఈజ్ నైట్ మేర్. మధ్యలో ఏమొస్తుందండి? పీడకలు వస్తుంది. మీరు అనొచ్చు, పీడకలు రావాల్సిందేనా? అవును. బైబిల్ సెలవిస్తూ సత్యం ఏంటంటే, దేర్ ఇస్ అ బిబ్లికల్ ప్యాటర్న్ ఫర్ యువర్ డెస్టినీ టు బి ఫుల్ఫిల్డ్. నీ జీవితంలో గమ్యస్థానము, నీ కొరకు ఏర్పరచబడిన ఉన్నతమైన దర్శన నెరవేర్పుకు మధ్యలో ఖచ్చితంగా ఘర్షణ, పీడకల ఉంటుంది. బహుశా మీరు అనొచ్చు, అదేంటంటే పీడకలు ఎట్లా వస్తుంది అని. చాలాసార్లు గమనిస్తాం. డ్రీమ్ ఈజ్ యువర్ డెస్టినీ. దేవుడు విషయం ఎందుకు ఇస్తాడు, దర్శనం ఎందుకు ఇస్తాడంటే, నీ గమ్యస్థానము ఎలా ఉండబోతుంది, ఎలా దేవుడు నెరవేర్చబోతున్నాడు, దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంది, ఏ రీతిలో దేవుడు తన యొక్క వాగ్దానం నీ పట్ల నెరవేర్చబోతున్నాడు అనేది, నీ కొరకు ఏర్పరచబడిన గమ్యస్థానాన్ని మొత్తం అంతా కూడా దర్శనం దేవుడు దాచిపెడతాడు. అయితే ఆ దర్శనం నెరవేరే క్రమములో మధ్యలో ఖచ్చితంగా నైట్ మేర్ ఈజ్ యువర్ పాత్ వే టు అచీవ్ ద డ్రీమ్. నైట్మేర్ ఈజ్ ద పాత్ వే టు అచీవ్ యువర్ డెస్టినీ. అంటే డ్రీమ్ లీడ్స్ టు నైట్మేర్, నైట్మేర్ లీడ్స్ టు డెస్టినీ. ఒక మాటలో చెప్పాలంటే, దర్శనం మధ్యలో ఘర్షణ, ఘర్షణ తర్వాత గమ్యస్థానం. అయితే ఇప్పుడు నేరుగా గమ్యస్థానం వెళ్ళాలంటే మధ్యలో ఏముంది? త్వరగా చెప్పండి. ఘర్షణ. అయితే మనం అంటాం హైదరాబాద్ ఈజ్ అ సిటీ ఆఫ్ ఫ్లైఓవర్స్. మధ్యలో ఏం చేస్తామండి? బైపాస్ చేయాలని ట్రై చేస్తాం. బైపాస్ లేదో. వాగ్దానం నెరవేరాలి, దర్శనం నెరవేరాలి అంటే ఖచ్చితంగా మధ్యలో ఘర్షణ నెరవేరాలి. అందుకొరకే ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతాను. ఆల్వేస్ వెన్ ఈవెన్ గాడ్ హ్యాస్ ఎ డ్రీమ్, ఇఫ్ గాడ్ వాంటెడ్ టు ఫుల్ఫిల్ ద డెస్టినీ, హీ వాస్ ప్రిపేర్డ్ ఫర్ ద నైట్ మేర్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ హౌ. దేవునికి కాలం ఉంది ఏంటంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో, నా సంఘమును నేను కట్టెదను అన్నాడు. ఐ విల్ బిల్డ్ మై చర్చ్. మాథ్యూ 16:18 అందరం కలిసి చదువుదాం. ఈ బండ మీద నా సంఘమును, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఒక నిమిషం. ఈ బండ మీద ఏం కడతాడట? సంఘాన్ని కడతాడు. ఇది ఎవరి డ్రీమ్? ఇది ఎవరి కళ? ఎవరి దర్శనం? దేవుని. ఈ బండ మీద నేను సంఘాన్ని కడతాను అంటే, బాగా వినండి, నెక్స్ట్ లైన్ దేని గురించి రాస్తుంది? పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. అంటే ఈ దర్శనం మీద ఫస్ట్ ఎవరు అటాక్ చేస్తారు? పాతాళ లోకం. అర్థంలో ఒకసారి చేస్తారు. అయ్యో ప్రభువా, ఈ ప్లాన్ అర్థం కాక పేతురు అంటాడు. ఆ పేతురు చెప్పిన వాగ్దానం అంటాడు, ప్రభువా ఇది నీకు తగదు నాయనా, వద్దు ప్రభువా. అదేంటి? దర్శనం ఉన్నప్పుడు, కళ ఉన్నప్పుడు అది నెరవేరాలి అంటే ఖచ్చితంగా పాతాళ లోకం దాని మీద ఏం చేస్తుంది? దాడి అటాక్ చేస్తుంది. అయితే ప్రభు అంటున్నాడు, ఎన్ని అటాకులు చేసినా పాతాళ లోక ద్వారము దాని ఎదుట నిలవ. డెఫినెట్లీ ఈవెన్ గాడ్స్ గ్రేటెస్ట్ డ్రీమ్ ఈస్ టు బ్రింగ్ సాల్వేషన్ టు ద వరల్డ్. ప్రపంచానికి, లోకానికి రక్షకుని, రక్షణ పరిచయాలు ఇష్టపడ్డాడు. అయితే రక్షణ కార్యము సమాప్తి జరగడానికి పీడ కలగుండా వెళ్లాల్సి వచ్చింది. అదే గెత్సెమనే తోట, గొల్గోతా పర్వతము, అదే కలువరి సిలువ. ఆ పీడకల ద్వారా ఏం నెరవేరిందండి? మృత్యుంజయుడై తిరిగి లేచడం ద్వారా భూలోకానికి, మానవాళికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఆ కళ నెరవేరింది. సంఘం ఏమైంది? కట్టబడింది. చాలాసార్లు మన జీవితంలో ఏదన్నా దేవుని దర్శనాన్ని పాడు చేస్తుందంటే ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. శ్రమానుభవము, క్లిష్ట పరిస్థితులు, విపత్కరమైన పరిస్థితులు, గుండె చెదిరే వార్తలు, అడ్వర్సిటీ నీ వాగ్దానాన్ని, నీ దర్శనాన్ని నెరవేర్చడానికి సాకారంగా దేవుడు వాడుకుంటాడని ఈరోజు మరొకసారి మొదటి దినము దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు.